జై గురుదత్త. జై కాళి. నేను మీ నరసింహదత్త స్వామి. దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ. వాస్తు విద్య గృహశాస్త్రంలో 7వ రోజు 7వ పాఠం చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే 7వ రోజు పాఠంలో ముఖ్యంగా మనకు తెలవాల్సింది ఏంటంటే నక్షత్రాలు. మనం అనుకుంటున్నాం నామ నక్షత్రము జన్మ నక్షత్రం అని అనుకుంటున్నాం కనుక అసలు నామ నక్షత్రము జన్మ నక్షత్రము అసలు అక్షరాలు ఏంటి, మనకున్న అక్షరాలు, మనకు తెలుగులో ఉన్నటువంటి అక్షరాలు ఏంటివి, ఆ అక్షరాలను బట్టి ఏమి రాశి అవుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకుందాం. నామ నక్షత్రం ఏ విధంగా చూసి అనుసరించాలో ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చును. నామ నక్షత్రం తెలుసుకునే విధానము ముఖ్యంగా నక్షత్రము, అక్షరములు, రాశి. అశ్విని నక్షత్రము అంటే చూ, చే, చో, లా. ఈ 4 అక్షరాలు అశ్విని నక్షత్రానికి 4 పాదాలు అన్నమాట. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలా 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదముల చొప్పున 108 పాదాలు ఉన్నాయన్నమాట. ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి 4 అక్షరాలు ఏవైతే ఉన్నాయో 4 పాదాలు మేషరాశికి చెందినవి అని గుర్తుంచుకోవాలి. అశ్విని అంటే చూచే చోళ, మేషరాశి. మరి ప్రతి రాశిలో కూడా మనకు 9 పాదాలు ఉంటాయి. అంటే ఇప్పుడు 4 పాదాలు వచ్చినాయి, ఇంకా మనకు ఎన్ని కావాలి? 5 పాదాలు రావాలి. అదేవిధంగా భరణి, లీలు, లేలో మేషరాశి. అంటే ఈ 4 పాదాలు కూడా మేషరాశిలో ఉన్నాయి. అదేవిధంగా కృత్తిక 1వ పాదము, ఆ అక్షరం ఏదైతే ఉందో అది మేషరాశిలో ఉంటుంది. తర్వాత వృషభ రాశి. కృత్తిక 2 నుంచి 4 పాదాలు, అంటే 2వ పాదము, 3వ పాదము, 4వ పాదం, ఈ, ఊ, ఏ అనేటువంటి 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మన తర్వాత రోహిణి నక్షత్రం, ఓ, వా, వి, వు, ఇది కూడా వృషభ రాశి. మృగశిర 1, 2 పాదాలు కూడా వృషభ రాశే. అంటే వే, ఓ అనే అక్షరాలు కూడా వృషభ రాశిలో ఉంటాయి. ఇక్కడ తర్వాత మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు అంటే కా, కీ అనే అక్షరాలు మిథున రాశి. ఆరుద్ర నక్షత్రం కు, కం, జ్ఞా, ఛ అనే అక్షరాలు మిథున రాశి. పునర్వసు 1, 3 పాదాలు అంటే కే, కో, హ 3 పాదాలు, 1 నుంచి 3 పాదాలు కూడా మిథున రాశిలోనే ఉంటాయి. పునర్వసు 4వ పాదము హి అనే అక్షరము కర్కాటక రాశిలో మొదలవుతుంది. మరి పుష్యమి నక్షత్రాలు 4 పాదాలు, నక్షత్రం 4 పాదాలు హూ, హే, హో, డా అనేటువంటి అక్షరాలు కర్కాటక రాశి. ఆశ్లేష నక్షత్రం డి, డు, డే, డో అనే అక్షరాలు కర్కాటక రాశి. మక నక్షత్రంలో మా, మీ, ము, మే అనే అక్షరాలు సింహరాశి. మరి ఇక్కడ నుంచి సింహరాశి స్టార్ట్ అయింది. పూర్వ ఫల్గుణ నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం అని కూడా అంటారు. మో, ఠా, ఠీ, ఠూ ఇది సింహరాశి. ఉత్తర ఫల్గుణ నక్షత్రం అంటే ఉత్తర నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఒక పాదం అంటే టే అనే అక్షరం మాత్రమే సింహరాశిలో ఉంటుంది. ఇక్కడ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇంకా 3 పాదాలు ఉన్నాయి కనుక 2 నుంచి 4వ పాదం వరకు 2, 3, 4 టో, పా, పి అనే అక్షరాలు కన్యా రాశిలో ఉంటాయన్నమాట. మరి హస్త నక్షత్రం పు, శం, నా. ఇక్కడ ఢా అని ఉంటుంది చాలా పుస్తకాలలో, ఇది ఠాగా అందరూ గమనించాలి. ఠా అని ఉన్నా ఢాన్ అని చాలా కొన్ని కొన్ని గ్రంథాలలో ఉంది, కానీ మనం ఎక్కువగా వాడుకలో ఠా అనేటువంటి అక్షరాన్ని వాడుతున్నాం. ఇది కన్యా రాశి. చిత్తా నక్షత్రంలో మరి 1, 2 పాదాలు పే, పో అనే అక్షరాలు కన్యా రాశిలో ఉంటాయి. తర్వాత తులారాశి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు అంటే రా, రీ తులారాశిలో ఉంటుంది. మరి స్వాతి నక్షత్రము రూ, రే, రోత తులారాశిలో ఉంటుంది. మరి ఇంకా కూడా విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు తీ, తూ, తే అనే అక్షరాలు తులారాశిలో ఉంటాయి. మళ్ళా విశాఖ నక్షత్రం 4వ పాదము తో అనే అక్షరం మాత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. ఇక్కడ నుంచి వృశ్చిక రాశి. అనురాధ నక్షత్రము నా, నీ, ను, నే అనే అక్షరాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. జ్యేష్ఠ నో, యా, ఈ, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి. మరి మూలా నక్షత్రము ఏ, యో, హా, భి అనే అక్షరాలు ధనుసు రాశిలో ఉంటాయి. అదేవిధంగా ధనుసు రాశిలో పూర్వాషాఢ భూ, ధ, భ, ఢ
అనే అక్షరాలు ధనస్సు రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదము బే అనే అక్షరం, ఆ పాదం మాత్రమే ధనుసు రాశిలో ఉంటుంది. తర్వాత మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 అంటే బో, జా, జీ అనే అక్షరాలు మకర రాశి. శ్రవణ నక్షత్రము జూ, జే, జో, ఖా అనే అక్షరాలు మకర రాశి. మరి ధనిష్ట 1, 2 అంటే గా, గీ అనే అక్షరాలు మకర రాశి. ధనిష్ట 3, 4 పాదాలు భూ, ఏ అనే అక్షరాలు కుంభరాశి. అదేవిధంగా శతభిషము గో, సా, సి, సు అనే అక్షరాలు కుంభరాశి. పూర్వభాద్ర 1వ పాదము నుంచి 3వ పాదం వరకు సే, సో, ధా అనేటువంటివి ఏవైతే 3 పాదాలు ఉన్నాయో ఈ అక్షరాలు కుంభరాశిలో ఉంటాయి. మరి పూర్వభాద్ర 4వ పాదము దీ మీనరాశిలో ఉంటుంది. మరి ఇంకా మీనరాశిలో ఇంకెనిమిది పాదాలు కావాలి కనుక ఉత్తరాభాద్ర దు, షం, ఝా, థా అనే అక్షరాలు మీనరాశిలో ఉంటాయి. రేవతి నక్షత్రము దే, దో, చా, చి అనేటువంటి అక్షరాలు ఇక్కడ మనకు మీనరాశిలో ఉన్నాయి. ఈ విధంగా ఏదైతే అక్షరాలు మనం మొదలు తెలుసుకోవాలి. అంటే నక్షత్రాలు 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, అంటే 4 అక్షరాల చొప్పున 108 పాదాలను 27 నక్షత్రాలకు విభజించడం జరిగింది. అవి 12 రాసులుగా మనకు విభజించడం జరిగింది. అంటే ఏ నక్షత్రం వారు ఏ మొదటి పేరులు అక్షరము నారాయణ అని ఉంటే నా అనేది మొదటి అక్షరం కనుక ఆ నారాయణది అనురాధ నక్షత్రం అని తెలవాలి. నా, నీ, నూనె అంటే అనురాధ నక్షత్రం 1వ పాదం అని తెలుసుకోవాలి. ఈ విధంగా అక్షరాలను తెలుసుకున్నట్టయితే ముందు ముందు తరగతిలో మనకు ఇంకా చాలా అవసరం ఉంది కనుక ఇట్టి విషయాన్ని గమనించి మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త, జై కాళీ.